గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో ఈరోజు సెక్షన్లో ఆటోక్యాడ్లో మనం ఈజీగా డ్రాయింగ్ చేయాలంటే మనకి బేసిక్గా కావాల్సింది ఏంటంటే అందులో ఉన్న మెథడ్స్ని మనం అండర్స్టాండ్ చేసుకోవడం అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మనకి మాన్యువల్కి అండ్ కంప్యూటరైజ్డ్కి మనకి ఫస్ట్ డిఫరెన్స్ అనేది మనం తెలుసుకోవాలి. అయితే ఇక్కడ ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్ స్టార్ట్ పాయింట్ని మనం 0,0 అని చెప్తాం అన్నమాట. అయితే దాన్నే మనం ఆటోక్యాడ్లో కోఆర్డినేట్ సిస్టమ్ అని చెప్తాడు. అయితే ఆటోక్యాడ్లో కోఆర్డినేట్ సిస్టమ్ అనేది మనకి 3 మెథడ్స్లో మనకి చెప్పాడు. ఓకే, ఏంటా 3 మెథడ్స్ అంటే ఫస్ట్ వన్ అబ్సల్యూట్ కోఆర్డినేట్ సిస్టమ్, సెకండ్ వన్ పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్, థర్డ్ వన్ రిలేటివ్ కోఆర్డినేట్ సిస్టమ్. అయితే మరి అబ్సల్యూట్ కోఆర్డినేట్ సిస్టమ్ అంటే ఏంటి? అబ్సల్యూట్ కోఆర్డినేట్ సిస్టమ్ అంటే ఎగ్జాక్ట్గా ఎక్స్ అండ్ వై వాల్యూస్లోంచి మనం డిజైన్ చేసుకోవాలనేది ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అయితే మనకిక్కడ ఎగ్జాంపుల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే నేను ఒక రెక్టాంగులర్ షేప్ ఆఫ్ ఆబ్జెక్ట్ని బై యూజింగ్ ఆఫ్ అబ్సల్యూట్ కోఆర్డినేట్ సిస్టమ్ డ్రా చేయాలనుకున్నాం. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం కమాండ్ ఎడిటర్లో ఎల్ అని చెప్తే లైన్ అనే కమాండ్ మనకి ఎనేబుల్ అవుతుంది. ఇక్కడ స్పెసిఫై ఫస్ట్ పాయింట్ అని మనకి అడుగుతుంది. ఇది మనం స్టార్ట్ పాయింట్ని తీసుకుంటాం. అయితే మనకి ఇక్కడ డ్రా కమాండ్స్లో కూడా మనకి ఫస్ట్ కమాండ్ ఏంటంటే ఇక్కడ లైన్ కమాండ్ అని చెప్తారనమాట. అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే నేను 0,0 అనేది నేను ఇక్కడ తీసుకుంటున్నాను. ఆటోమేటిక్గా నాకు ఏమవుతుందంటే ఇక్కడ పిన్నింగ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ అడుగుతుంది. ఇక్కడ నాకు నెక్స్ట్ పాయింట్ అంటే ఇది అవుతుంది, కానీ ఇక్కడ నుండి ఇక్కడికి మధ్యలో ఒక డిస్టెన్స్ అనేది ఉంది కదా. సో నేను ఆ డిస్టెన్స్ని 100గా పెట్టుకున్నాను. సో అందుకని ఎక్స్ తాలూకా వాల్యూ 100 అవుతుంది, వై తాలూకా వాల్యూ ఏమో 0 అవుతుంది. ఎందుకనంటే వైలో నేనేమి మూవ్ చేయలేదు డిస్టెన్స్కి. ఆ తర్వాత ఇప్పుడు నేను నెక్స్ట్ పాయింట్ అంటే నేను ఇది చెప్పాలి ఈ పాయింట్. సో అప్పుడు నాకు మళ్ళీ డిస్టెన్సే ఇక్కడ కావాలి కాబట్టి ఆల్రెడీ మనం ఎక్స్లో 100 వచ్చేసాము, వైలో ఒక 70 ముందుకు వెళ్ళాను, అయిపోయింది. మళ్ళీ నాకు నెక్స్ట్ పాయింట్ అంటే ఇక్కడికి రావాలి. అంటే ఈ స్టార్ట్ పాయింట్ ఎదురుగా ఇక్కడికి రావాలి అని అంటే ఇక్కడ ఆల్రెడీ మనం ఎక్స్లో 100 తీసుకున్నాం. అంటే మళ్ళీ 100లోండి 100 లెస్ చేసేస్తే ఎక్స్ తాలూకా వాల్యూ 0 అవుతుంది, వై తాలూకా వాల్యూ 70 అవుతుంది. అంటే అప్పుడు నాకు ఇలా వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ నేను వైలో బ్యాక్కి రావాలి 70. సో 70ని తీసేయాలి. అంటే ఫైనల్గా 0,0 అని మనం ఇవ్వచ్చు. అయితే ఫర్ సపోజ్ నా యొక్క లేఅవుట్ కానీ షేప్స్ కానీ నాకు ఇటువంటి షేప్లో కూడా ఉండే అవకాశంలో ఉండొచ్చు, మేబీ. అయితే బై యూజింగ్ ఆఫ్ అబ్సల్యూట్ కోఆర్డినేట్ సిస్టమ్ అయితే ఈ పాయింట్ని నేను డిఫైన్ చేయగలను, ఈ పాయింట్ని నేను డిఫైన్ చేయలేను. ఎందుకనంటే
సో ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత డిస్టెన్సో తెలియాలి, ఇక్కడ నుండి ఎంత హైట్లో ఇది ఉందో మనకు తెలియాలి. అలాగే ఈ పాయింట్ చెప్పాలనుకున్నా కూడా సేమ్ ఇలాగే మనకు వస్తుంది. సో ఇలాంటి పొజిషన్లో ఉన్నప్పుడు మనకి ఇది యాంగిల్స్లో ఉంది ఇక్కడ. కాబట్టి ఆటోకాడ్లో అబ్సల్యూట్ కోఆర్డినేట్ సిస్టమ్ ద్వారా ఈ టైప్ ఆఫ్ షేప్స్ అనేది మనం డిజైన్ చేయడం కష్టమవుతుంది. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే మనం పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్ అనే దాన్ని మనం తీసుకోవడం జరుగుతుంది. అయితే ఎందుకని అని అంటే బికాస్ పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్ అంటే ఒక సర్క్యులర్ షేప్ అని అంటారు. దాన్ని మనం 4 భాగాలు చేస్తే ఈస్ట్నేమో 0, నార్త్నేమో 90, వెస్ట్ని 180 అండ్ సౌత్ని 270 అని చెప్తారు. అంటే ఇలా ముందుకు వెళ్తే 0, వెనక్కి వస్తే 180, మీదకి వెళ్తే 90, డౌన్కి వస్తే 270. సో కాబట్టి ఇక్కడ మనకి 2 పాసిబిలిటీస్ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. ఫర్ సపోజ్ ఇక్కడ నేను లైన్ అనే కమాండ్ ఇచ్చేసి ఇక్కడ స్టార్ట్ పాయింట్ ఏమో 0,0 అని ఇచ్చాను. ఇక నెక్స్ట్ పాయింట్కి వచ్చేసరికి పోలార్ కోఆర్డినేట్ సిస్టంలో కావాల్సింది ఏంటంటే @డిస్టెన్స్ లెస్ దెన్ యాంగిల్ కావాలి. సో నాకు డిస్టెన్స్ యాంగిల్ తెలిస్తే ఇక్కడ అయిపోతుంది వర్క్. సో ఇక్కడ @100 లెస్ దెన్ 0 అని చెప్పి ఎంటర్ కొట్టాను, అయిపోయింది. ఇక నెక్స్ట్ వైలోకి వెళ్ళాలి అంటే @70 లెస్ దెన్ 90 అని ఇస్తే ఇక్కడ అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు నేను బ్యాక్కి రావాలి. సో బ్యాక్కి రావాలంటే @100 లెస్ దెన్ 180 అవుతుంది. మళ్ళీ నేను వైలో బ్యాక్కి రావాలి అంటే @70 లెస్ దెన్ 270 అని ఇవ్వాలి. ఇచ్చి ఎంటర్ కొడితే అయిపోతుంది. అంటే ఎక్స్కి ప్యారలల్గా వెళ్తే 0, వైకి పెర్పెండిక్యులర్గా అంటే వైకి ప్యారలల్గా వెళ్తే 90, ఎక్స్కి పెర్పెండిక్యులర్గా అయితే 90. సో అలాగే బ్యాక్ వస్తే 180, డౌన్కి వస్తే 270. ఇది మనం ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటామో మనం ఈ మెథడ్ని సింపుల్గా మనం సాల్వ్ చేసుకోవడానికి ఎక్కువ ఛాన్స్ అనేది మనకి ఉంటుంది. ఇక నెక్స్ట్ మెథడ్ ఏంటంటే రిలేటివ్ కోఆర్డినేట్ సిస్టమ్. ఇందులో ఎక్స్ తాలూకా వాల్యూ చెప్తే వై తాలూకా వాల్యూ మనం చెప్పవసరం లేదు. కాబట్టి ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఒక ప్లస్ సింబల్ లాంటిది నేను ఇక్కడ డ్రా చేస్తాను. సో ఇక్కడ లైన్ కమాండ్ తీసుకొని ఇక్కడ నేను 50,50 దగ్గర పిన్ చేసుకున్నాను. అయితే ఇక్కడ నేను ఎక్స్కి ప్యారలల్గా వెళ్ళాలి కాబట్టి @50 లెస్ దెన్ 50,0 అప్పుడు ఏమవుతుంది, నాకు ఒక 50 డయాగ్రామ్ వచ్చేసింది. ఇప్పుడు ఎక్స్కి డౌన్లోకి రావాలంటే వైకి డౌన్. సో @0, -50. ఆ తర్వాత ఎక్స్కి ప్యారలల్ కావాలి మళ్ళీ. సో @50, మళ్ళీ వైలో డ్రా చేయాలి మనం. అంటే ఇక్కడ @0, 50 అని ఇవ్వాలి. మళ్ళీ ఎక్స్కి ప్యారలల్ కావాలి @50, 0. మళ్ళీ వై మీదకి వెళ్ళాలి @0, 50 అవుతుంది. ఇప్పుడు బ్యాక్కి రావాలి ఎక్స్కి ప్యారలల్గా బ్యాక్ రావాలి కాబట్టి -50,
0. మళ్ళీ మీదకి వెళ్ళాలి. సో @0, 50. మళ్ళీ ఎక్స్కి బ్యాక్ రావాలి. @-50, 0 డౌన్కి రావాలి. @0, 50 అని ఇవ్వాలి. సారీ, ఇక్కడ ఏం చేయాలంటే మనం @0, -50 అంటే డౌన్కి వస్తుంది. మళ్ళీ ఎక్స్కి బ్యాక్ రావాలి. @-100, 0. సారీ, ఇక్కడ ఏం చేయాలంటే మనం 50 కదా ఇవ్వాలి. సో ఏం చేయాలి, బ్యాక్ కదా, -50, 0 డౌన్కి రావాలి. @0, -50. సో ఈ యొక్క మెథడ్ని మనం వాడుకొని, అంటే అబ్సల్యూట్ కోఆర్డినేట్ సిస్టమ్ అయితే ఎక్స్ అండ్ వై వాల్యూస్ని ఇక్కడ చెప్పాలి. పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్ అయితే డిస్టెన్స్ని, యాంగిల్ని మనం చెప్పాలి. రిలేటివ్లో ఎక్స్ ఆర్ వై వాల్యూస్ని మనం ఇక్కడ చెప్తే నాకు సరిపోతుంది. ఓకే, అయితే మనం ఎగ్జాంపుల్స్ ఏవైనా మనం చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మనం బై డిఫాల్ట్ సెట్టింగ్స్ ఏవైనా ఉంటే మనం చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ గ్రిడ్స్ డిస్ప్లే అవ్వాలంటే ఇది ఆన్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇది ఆఫ్ చేసుకోవచ్చు. సో ఒకవేళ నాకు స్నాపింగ్ ఏమైనా చేయాలి అనుకుంటే గ్రిడ్స్ ఆపేసి నేను స్నాపింగ్ తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ లైన్ కమాండ్ తీసుకుంటే నేను ఇక్కడ ఎగ్జాక్ట్గా స్ట్రైట్గా నేను ఇక్కడ గ్రిడ్ లైన్స్కి స్నాపింగ్ అవుతుంది, చూసారా. సో ఇలా కూడా ఆబ్జెక్ట్స్ని మనం డ్రా చేసుకోవచ్చు. సో ఇది వద్దనుకుంటే ఇది ఆపేయవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి ఆటోకాడ్లో ఇక్కడ ఆర్థో మోడ్ అంటే కీబోర్డ్లో F8 అనేది మనం ఆన్ చేసుకున్నా, లేదా ఇక్కడ మనకి